మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా వీక్గా ఉంటే ఈ 4 ఛానల్స్ని ఫాలో అవ్వండి చాలు. ఆల్ సెట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ విత్ లూసీ. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నుంచి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఫుల్ డీటెయిల్డ్గా ఉంటాయి. గ్రామర్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ ప్రాపర్గా నేర్చుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి కరిష్మా ఆన్ కమాండ్. ఇక్కడ లాంగ్వేజ్ నేర్పించడం కన్నా ఆ లాంగ్వేజ్ ని మీరు ఎలా ఓన్ చేసుకోవాలి, మీ కాన్ఫిడెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. థర్డ్ వన్ లర్న్ ఇంగ్లీష్ విత్ టీవీ సిరీస్. అసలు మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుందే టీవీస్, మూవీ సిరీస్ చూసి. మరి అలాంటి మూవీస్, టీవీ సిరీస్ తోటి మీకు ఇంగ్లీష్ నేర్పిస్తే దానికోసం ఇది పర్ఫెక్ట్ ఛానల్. అక్కడ జరిగే సీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తారు, సినిమాటోగ్రఫీ అవి ఇవి కాదు, బట్ ఆ ఇంగ్లీష్ ని, ఆ సెంటెన్స్ ని ఏ సిచ్యువేషన్ లో అక్కడ ప్రొనౌన్స్ చేశారు, ఆ వర్డ్ కున్న మీనింగ్ ఏంటి. మనం కొన్నిసార్లు ఈ పర్టికులర్ వర్డ్ కి ఒక మీనింగ్ ఉందనుకుంటాం, బట్ అది సిచ్యువేషన్ ని బట్టి మారిపోతూ ఉంటది కదా. ఆ సినారియోస్ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గ్రామర్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవాలనుకుంటే ఇది మీకు చాలా బెస్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి BBC ఫార్మల్ ఇంగ్లీష్. నో బుల్షిట్. అసలు మీరు ప్రాపర్ ఇంగ్లీష్ ఫార్మల్ గా నేర్చుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద ఛానల్. నేను అన్ని ఛానల్స్ నేమ్స్ క్లియర్ గా చెప్పినా మళ్ళీ కిందకెళ్ళి ఏదోటి కమెంట్ చేస్తారు కాబట్టి మీ ఆనందం నేనెందుకు కాదనాలి. కమెంట్ బాక్స్ లోకి వెళ్ళి ఇంగ్లీష్ అని కమెంట్ చేయండి, అన్ని లింక్స్ నేనే మీకు DM చేస్తా. నేనైతే మూవీస్, ట్రావెల్ వ్లాగ్స్, టీవీ సిరీస్, క్రికెట్ ఇలాంటివి చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నా. మీరెలా ఇంగ్లీష్ నేర్చుకున్నారో కూడా కమెంట్ చేయండి.